ఒక్కొక్కసారి మనం లైఫ్లో లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మంచి రూపంలో డేంజర్ ఎదురవుతుంది. మనకి మన ఆత్మగౌరవానికి వాళ్ళు థ్రెట్గా మారొచ్చు. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ప్రతి ఇయర్ కరెక్ట్గా స్టార్ట్ చేయడానికి నా పర్స్పెక్టివ్తో మిమ్మల్ని మీరే ఫ్రీడమ్ ఎలా ఇవ్వచ్చు అని ఒక చిన్న వీడియోతో స్టార్ట్ చేయాలనుకుంటాను. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు 2 పాయింట్స్ మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ కాదు. ఈ వీడియో ద్వారా అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవ్వరో ఒకరిని ఎంపవర్ చేయాలని చూస్తున్నాను. వాళ్ళకి ఒక గిల్ట్ ట్రాప్, ఒక బ్యాడ్ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మైండ్ ఇంకా అక్కడే ఉంటే అక్కడి నుంచి మనం ఎలా ఫ్రీడమ్ పొందొచ్చు అని నా పర్స్పెక్టివ్తో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ జెండర్ న్యూట్రల్ కాబట్టి జస్ట్ అమ్మాయిలకే ఇది ఫేస్ అవుతుంది అని చెప్పను, అబ్బాయిలకి కూడా ఫేస్ అవుతుంది. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ని ఎండ్ ఎలా చేయాలి అండ్ నార్సిసిస్ట్తో రిలేషన్షిప్లో ఉంటే దాన్ని ఎండ్ ఎలా చేయాలి అని చెప్పి 2 వీడియోస్ చేశాను. 2 లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ దాట్ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్లోనే వచ్చింది. కానీ ఆఫ్టర్ దాట్ వాట్? రిలేషన్షిప్ ఓన్లీ ఎండ్ చేయడం కాదు కదా, దాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టేకెన్. సో టాపిక్ ఫర్ టుడే ఈజ్ మూవింగ్ ఆన్. ఒక టాక్సిక్ రిలేషన్షిప్, ఒక వెరీ వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మూవ్ ఆన్ ఎలా అవ్వాలి, మళ్ళీ రీబౌండ్ లాగా అదే పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళకూడదు. కొన్ని వీక్ మూమెంట్స్లో ఆర్ ఒక్కొక్కసారి ఒక ప్యాటర్న్ లాగా కొంతమంది టాక్సిక్ రిలేషన్షిప్కే అట్రాక్ట్ అవుతారు, అందులో వెళ్ళి చాలా ఘోరంగా చిక్కిపోతారు. స్టార్టింగ్లో వాళ్ళు మన లైఫ్ని హెవెన్ లాగా మార్చేసి లవ్లో ఉన్న బ్యూటీ అండ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది రుచి చూపించి ఆ తర్వాత హెల్ చూపిస్తారు. సో సాధారణంగా మనం ఏం చేస్తాం, ఆ మనిషి సడన్గా అలా ఎందుకు మారిపోయారు, నాలోనే తప్పు ఉందేమో, నేనే ఏదో తప్పుగా చేసి ఉంటానని చెప్పి ఇంకా లవ్ ఇంకా ఎమోషన్స్ అదే పర్సన్ అదే రిలేషన్షిప్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ టైం అండ్ ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు వరకు మనం కంటిన్యూ చేస్తామంటే ఆ మనిషి అండ్ ఆ రిలేషన్షిప్ మనకి ప్రపంచం మొత్తం, అంటే వాళ్ళే మనకి ప్రపంచంగా మారే వరకు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. 4 to 5 పాయింట్స్లో ఇలాంటి రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మూవ్ ఆన్ ఎలా అవ్వాలి, రీబౌండ్ లాగా మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి ఎలా వెళ్లకుండా ఉండాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలో అందరు చెడ్డవాళ్లే ఉంటారు, మంచి వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు లవ్ గివ్ ఏం అవసరం లేదు అని యాటిట్యూడ్లో రాకుండా ఏం చేయొచ్చు అనేది చెప్తాను. నంబర్ 1 మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఈ రిలేషన్ని ఎందుకు ఎండ్ చేశారు అని గుర్తు తెచ్చుకోండి. కొన్ని ఇన్సిడెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ అవి గుర్తు తెచ్చుకుంటే యూ విల్ హోల్డ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ హెల్ అగైన్. చూడండి, అబ్యూస్ చాలా రకాలుగా ఉంటాయి. ఫిజికల్ అబ్యూజే అబ్యూజ్ ఉండాల్సిన అవసరం లేదు. అబ్యూజ్ ఇస్ మెంటల్ అండ్ ఫిజికల్. ఫిజికల్గా అబ్యూజ్ ఎవరైనా చేస్తే మనకి చూపించడానికి ప్రూఫ్ ఉంటుంది, ఇక్కడ కొట్టారు చూడండి ప్రూఫ్ ఇది. బట్ మీ మనసుని బాధపరిస్తే, మీ హార్ట్ బ్రేక్ చేసేస్తే, మిమ్మల్ని ఇమోషనల్గా చాలా హారబుల్గా అబ్యూజ్ చేస్తే ఆ గాయాలు మనం ఎవరికి చూపించగలుగుతాం, ఎలా చూపించగలుగుతాం? అది మన హార్ట్లో మన మైండ్లో డీప్గా స్కార్ చేసేసింది కదా. సో మళ్ళీ అదే మూమెంట్స్ని మీరు రీలివ్ చేయాలి అని నేను అనట్లేదు. ఆల్దో దట్ మే బీ హెల్ప్ఫుల్, ఇట్ మే బీ పెయిన్ఫుల్ ఆల్సో ఫర్ యూ. కానీ సూపర్ఫిషియల్ లెవెల్లో కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకోండి. మేబీ పబ్లిక్గా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, మేబీ ఇమోషనల్గా చాలా హారబుల్గా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, హర్ట్ఫుల్గా మీ ఫిజికల్ అపియరెన్స్ తీసుకొని కొన్ని మాటలు అని ఉండొచ్చు. అవన్నీ గుర్తు తెచ్చుకొని కీప్ సేయింగ్ దిస్ టు యువర్ సెల్ఫ్, ఐ డిజర్వ్ బెటర్, ఐ యామ్ వర్దీ. ఇది మనకు మనమే చెప్తూ ఉండాలి. ఎప్పుడైతే మన సెల్ఫ్ రెస్పెక్ట్కి పైన ఒక మనిషికి ప్లేస్ ఇస్తామో అది యూజువల్గా వాళ్ళు నిలబెట్టుకోరు. సో నెక్స్ట్ టైం ప్లీజ్ బీ కేర్ఫుల్ దట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని. అండ్ ఇవన్నిటికంటే ఒక సింపుల్, ఎఫెక్టివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టూల్ మీకు ఇచ్చేస్తాను. ఇది మీరు యూజ్ చేస్తే మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మీరు అనుకోరు. ఏదో ఒక పాయింట్ మీ రిలేషన్షిప్లో మీకు వాళ్ళ కళ్ళల్లో మీకోసం లవ్ కాదు, వాళ్ళ కోసం వాళ్ళు ఎంత సెల్ఫిష్గా ఉన్నారో అని కనిపించుంటుంది. ఎస్, ఆ చూపే. ఎప్పుడైతే మనం లవ్ చేసిన మనిషి కళ్ళల్లో
మన కోసం లవ్ కాకుండా ఒక ఎంప్టీనెస్ కనిపిస్తుందో, దట్ ఈస్ ద మోస్ట్ హర్ట్ఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. బట్ ఆల్సో టైమ్ టు మూవ్ ఆన్ అని ఒక గ్రీన్ ఫ్లాగ్ మీకు కనిపిస్తుంది. ఒకసారి ఆ చూపుని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు మీ మనసు విరిగిపోయిందో, ఎందుకు డిటాచ్ అయిపోయారో అని మీకు గుర్తుంటుంది. యూ విల్ నెవర్ ఎవర్ డ్రీమ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు దట్ పర్సన్. కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు ఈ ఎక్సర్సైజ్, కానీ తప్పదు. లాంగ్ రన్కి మీకే మంచిది. సెకండ్ థింగ్, చాలా ఇంపార్టెంట్ టూల్, రీసెట్ యువర్ బ్రెయిన్. ఇది ఎలా చేయొచ్చు అంటే, రీచ్ అవుట్ చేయాలి మన ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరైతే మేబీ ఆ పర్సన్ వచ్చిన తర్వాత మీ ప్రపంచంగా మారిన తర్వాత అందరినీ కట్ ఆఫ్ చేసేసారు. ప్లీజ్ ట్రై రీచింగ్ అవుట్ టు దోస్ పీపుల్. ఒక్కొక్కసారి డిస్టెన్స్ జస్ట్ మన మనసులో ఉంటుంది, రిలేషన్స్ మధ్యలో ఉండకపోవచ్చు. జస్ట్ ట్రై రీచింగ్ అవుట్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్, యువర్ ఫ్యామిలీ. అంటే ఎవరైతే మీకు నిజమైన ఫ్రెండ్స్ లేదంటే మీ వెల్ విషర్స్, మంచి కోరే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర రీచ్ అవుట్ చేసి ఒక్కసారి ఓల్డ్ మెమరీస్ని డిగప్ చేయండి. మీరు ఎలా ఉండేవారు, ఎలాంటి పర్సన్గా ఉండేవారు, ఎంత ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉండేవారు, ఇప్పుడు ఎలా మారిపోయారు అని. ఇప్పుడు ఇలా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయండి అంటే మీకు అంతా ఎక్సైటింగ్గా అనిపించకపోవచ్చు, బికాజ్ యూ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సింగిల్ లైఫ్ వన్స్ అగైన్. మళ్ళీ ఆ ఎంప్టీనెస్ ఆర్ ఆ సారో అనేది మీకు మళ్ళీ కన్జ్యూమ్ చేయొచ్చు, మీకు మళ్ళీ బాధ పెట్టవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనం పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళం అనేది, ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం అనేది మర్చిపోతాం. అది మనకి మన వెల్ విషర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్సే గుర్తు చేయగలుగుతారు. నేను హ్యాపీ, స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అని మిమ్మల్ని మీరే చెప్పాలి. ఉట్టిగా అఫర్మేషన్స్ లాగా చెప్పడం కాదు, అది నిజంగా మీరు ఫీల్ అవ్వాలి. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని చెప్తారు, కానీ అలా కాకుండా ఒక 1 hour ఒంటరిగా కూర్చొని పీస్ఫుల్గా ఆలోచించండి. ఏది, మళ్ళీ మీ రిలేషన్షిప్ గురించి కాదు. దట్ ఈస్ డన్, దట్ ఈస్ ఓవర్. మీరు ఎలాంటి వారు, మీరు ఎలా ఉండేవారు, మీరు లైఫ్లో అచీవ్ చేసిన గొప్ప థింగ్స్ ఏంటి. అచీవ్మెంట్స్ అంటే ఏదో మెడల్ గెలవడం, ఏదో ప్రైజ్ గెలవడం కాదు. పర్సనల్ అచీవ్మెంట్స్ చాలా ఉంటాయి, అండ్ అచీవ్మెంట్స్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉండొచ్చు. సో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంట్రోస్పెక్ట్, మన గురించి మనమే ఆలోచించి మనల్ని మనమే క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్తుంటే ఒక కరెక్ట్ పాత్ దొరుకుతుంది మనకి. అండ్ యూజువల్గా మీరున్న ప్యాథటిక్ సిచ్యువేషన్ లేదంటే బాధలో గుర్తు తెచ్చుకుంటే కాదు, మిమ్మల్ని మీరులాగా కాకుండా ఒక థర్డ్ పర్సన్ లాగా ప్రశ్నించాలి, థర్డ్ పర్సన్ లాగా ఆన్సర్ చెప్పాలి. బికాజ్ మీరు మళ్ళీ అందులో ఇన్వాల్వ్ అయిపోతే థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ గెట్ ఎమోషనల్ అగైన్. థర్డ్ పర్సన్ లాగా లాజికల్గా ప్రశ్నించి లాజికల్గా ఆన్సర్ ఇచ్చి, now say it to yourself that you are happy, strong and independent and be proud of yourself. Point number 3, ఈ మూవింగ్ ఆన్ టైంలో తడబడడం ఓకే అండి. లైక్ మీ రిలేషన్షిప్ అయిపోయింది, నెక్స్ట్ డే వెంటనే మీరు స్ట్రాంగ్, కాంకర్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఫేజెస్ లాగా పాజిటివ్, నెగటివ్ ఫీలింగ్స్ రెండూ వస్తాయి. ఒకరోజు మీరు కాంకరర్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఫీల్ అవుతారు, ఇంకొక రోజు యూ విల్ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు దట్ హెల్. సో ఈ టైంలో ఒక పీస్ ఆఫ్ పేపర్లో వాట్ ఎవర్ యూ ఫీల్, పో యోర్ హార్ట్ అవుట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి, ఆ రిలేషన్షిప్లోకి ఎంత డెస్పరేట్గా వెళ్ళాలనుకుంటున్నారో రాయండి. పో యోర్ హార్ట్ అవుట్, జస్ట్ బీ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, ఓకే. అండ్ పక్కనే ఆ పర్సన్లో ఉన్న పాయిజన్ అండ్ టాక్సిసిటీ మిమ్మల్ని ఎలా మార్చేసిందో, మీ లైఫ్ని ఎలా హెల్ప్ చేసిందో అది రాయండి. డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్. ఇది రాసుకొని దాన్ని చదివేసి నిద్రపోండి. నెక్స్ట్ మార్నింగ్ లేచి మళ్ళీ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ చదవండి. ఇలా 1 week వరకు ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి విదౌట్ గెటింగ్ టెంప్టెడ్ టు కాల్ దట్ పర్సన్ ఆర్ ఇంకా నేను స్ట్రాంగ్ అయిపోయాను, నేను రిలేషన్షిప్ కట్ ఆఫ్ చేసేసాను. నో, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ యూ టు టేక్ ఎనీ డెసిషన్. జస్ట్ లేవాలి, చదవాలి, అంతే. ఆ పర్సన్తో మళ్ళీ మాట్లాడాలి అని టెంప్టేషన్ని రెసిస్ట్ చేసి వారం మీరు క్రాస్ చేశారంటే మీ ఎమోషన్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది, లాజిక్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది, క్లారిటీ ఆఫ్ విజన్ వస్తుంది. ఇప్పుడు వారం తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డూ యూ స్టిల్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ పర్సన్? ఐ డోంట్ థింక్ సో. సో వారం తర్వాత కామెంట్ చేసి నాకు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. డూ యూ స్టిల్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ పర్సన్? పాయింట్ నెంబర్ 4, చిన్న చిన్న విక్టరీస్ని సెలబ్రేట్ చేయండి. మీరు ఆ రిలేషన్షిప్ని కట్ చేసి బయటికి వచ్చారు, అది ప్రోగ్రెస్.
ఆ రెడ్ ఫ్లాగ్స్ చూసి అది రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పి మీరు గుర్తించి బయటికి వచ్చేసారు. మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది. దట్ మేక్స్ యూ హీరో. చూడండి, తప్పులు, బ్యాడ్ జడ్జ్మెంట్ అనేది అందరితో జరుగుతుంది. దాని అర్థం మీరు ఇంపర్ఫెక్ట్, మీరు ఇన్కేపబుల్ అని కాదు. ఆ తర్వాత మీరు ఏం చేశారనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు జడ్జ్ చేసి బయటికి రాగలిగారు. బీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆర్ అలైవ్ అండ్ సెలబ్రేట్ యువర్ విక్టరీ. ఎస్, దిస్ ఇస్ యువర్ విక్టరీ. మీ స్టాండర్డ్స్ని పైకి ఎత్తి బౌండరీస్ని సెట్ చేయగలిగారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ ఆల్సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. పాయింట్ నెంబర్ 5, రీరైట్ యువర్ స్టోరీ. ఇలాంటి రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఆలోచించింది ఏంటంటే, నా 100% ఇచ్చి ఇంత ఇంటెన్స్గా లవ్ చేశారు, మనుషులు అందరు ఇంతే, అందరు మోసగాలే ఉన్నారు, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ప్రేమించకూడదు. ఈ లెసన్తో మనం బయటికి వస్తే మైండ్లో అదే ఉండిపోతుంది. అది తప్పు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల్ని నమ్మకూడదు అని కాదు, రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేయకూడదు అని. మన పార్ట్నర్ ఎంత సెల్ఫిష్ అండ్ టాక్సిక్గా ఉన్నారు అని తెలిసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వి చూస్ టు స్టే ఇన్ దట్ రిలేషన్షిప్. సో లవ్ అంతా ట్రాష్ అనే డిసిషన్కి రాకముందు ఒక్కసారి ఆలోచించండి. మనుషులందరూ చెడ్డవాళ్ళని కాదు, మీరు రెడ్ ఫ్లాగ్స్ని ఇగ్నోర్ చేసి ఉండకూడదు అని. కానీ దాని అర్థం మీరు వెంటనే లవ్లో పడాలి, ఏదో ఒక రిలేషన్షిప్లో జంపిన్ అవ్వాలి అని కాదు. అంతకంటే పెద్ద డిజాస్టర్కి ఏం రెసిపీ ఉండదు. నెవర్ ఎవర్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్ వెన్ యూ ఆర్ నాట్ రెడీ. మీరు లోపల నుంచి హీల్ అయ్యి టైం ఆఫ్ తీసుకొని మీ పర్స్పెక్టివ్స్, మీకు ఏమేం కావాలో ఒక పర్సన్లో, లాస్ట్ టైం ఏమేం లెసన్స్ నేర్చుకున్నారో ఇవన్నీ క్లియర్గా మైండ్లో ఉంటేనే నెక్స్ట్ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేగాని ఒక్క రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒక ఎంటీ ఫీలింగ్ ఉంది, వెంటనే ఇంకో రిలేషన్షిప్లో జంప్ అవుతారంటే చివరికి ఏమంటానంటే 100% లోపల నుంచి మీరు హీల్ అవ్వకపోతే ఏ రిలేషన్కి మీ 100% మీరు ఇవ్వలేరు. సో టేక్ యువర్ టైమ్, బట్ డోంట్ క్లోజ్ యువర్ సెల్ఫ్ టు లవ్. చూడండి, తప్పులు అందరితో జరుగుతుంది. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమందిది తెలిసిపోతుంది, కొంతమంది చెప్పరు, అంతే. సో ఎవరైతే ఈ జడ్జ్మెంటల్ పీపుల్ ఉంటారో, మీ గురించి, మీ రిలేషన్షిప్స్ గురించి జడ్జ్ చేస్తారో, వాళ్ళని కరివేపాకుని తీసినట్టు తీసి పక్కన పడేయండి. మీ సిచ్యువేషన్లో వాళ్ళు 1 సెకండ్ కూడా బతకలేదు. మీరు పడే బాధలు ఒక రోజు కూడా పడలేదు. మీరు ఉండే జర్నీలో 10 స్టెప్స్ కూడా నడవలేదు. సో దే హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ ఎనీ వన్స్ బిజినెస్. అందరినీ హ్యాపీ, సంతోషంగా ఉంచడానికి మనం ఈ భూమిలో ప్లాంట్ అవ్వడం జరగలేదండి. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వాట్ యూ వాంట్, వాట్ యూ నీడ్ ఫస్ట్. అండ్ అందరు నన్ను అర్థం చేసుకోవాలి అని అని అది మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ మీరు ఇష్టం ఉండాలి అని రూల్ ఏం లేదు. మీ కోర్ ఫ్యామిలీ, మీ కోర్ ఫ్రెండ్స్కి మీరు ఇష్టం ఉన్నారో లేదో, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారో లేదో చూసుకోండి, చాలు. ఈ వీడియోలో నేను చెప్పింది వింటుంటే ఇది మీ స్టోరీ అన్నట్టు మీకు అనిపిస్తుందా? లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందా అంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇఫ్ సంథింగ్ రెజొనేటెడ్ విత్ యూ, లేదంటే నేను చెప్పింది ఏదైనా మీకు హెల్ప్ అయింది అంటే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. ఐ హోప్ వీ ఆల్ స్టార్ట్ దిస్ ఇయర్ రైట్ అండ్ ఇంకా హ్యాపీగా ఇయర్ ఎండ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. that was the only motive to do this video. ఈ వీడియో మీకు నచ్చింది అంటే you know what you have to do, you guys. Subscribe, like and share and follow me on all my social media handles. ఇలాంటి కాంటెంట్ మీకు ఇష్టం అంటే కామెంట్ చేసి నాకు చెప్పండి, సో దట్ ఐ నో వే టు ఛానలైజ్ మై కాంటెంట్. అంటే కొన్ని మధ్యలో ఇలా వీడియోస్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఐ వుడ్ జస్ట్ లవ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో guys, see you in another fresh new episode of Asterix very very soon. చాలా రోజు నుంచి ఇది చెప్పలేదు. See you on the other side. Till then is bye from Asterix. Love you all. Stay happy. Have a blessed year.